నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. స్రవంతి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. కొంతమంది కొన్ని కమెంట్స్ మనకి కొన్ని చాలా కమెంట్స్ వస్తున్నాయి. రకరకాల సమస్యలు మేడం. అయ్యో ఈ సమస్య ఆ సమస్య అని ఒక్కొక్కటిగా మనం వాటికి రిలేటెడ్గా ఉండే సిచ్యువేట్స్ అవి ఇస్తున్నాం. ఒకళ్ళు పెట్టిన కమెంట్ ఏంటంటే, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి ఇంటికి రావాలి అంటే ఏదైనా రెమెడీ ఉంటుందా, అసలు వస్తారా? కొన్ని ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, 30 ఏళ్ళు అయిపోయినా కూడా ఆ మనుషులు తిరిగి రారు. అయితే వాళ్ళు ఉన్నారో లేరో అన్న కన్ఫ్యూజన్లో కూడా ఉంటారు. ఏమో మరి ఉన్నారా లేరా, నెక్స్ట్ ఏమైనా చేయాల్సి ఉంటుందా, ఒకవేళ చేసిన తర్వాత రిటర్న్ వస్తే ఏంటి పరిస్థితి, ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎక్కడ వెతికినా దొరకరు. కొన్ని ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం కదా. అసలు ఇలాంటి వాళ్ళు ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే తెలుసుకోగలమా? ఒకటి, ఇప్పుడు జనరల్గా మనకేమవుతుందంటే పిల్లలు కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటారు, అవునా? ఒక 1 year 2 years అయింది అన్న వాళ్ళు ఉంటారు. మరి 30 years వాళ్ళనైతే నేను చెప్పలేను. ఎవరు నా దగ్గరికి రాలేదు. ఒక 20 years ఉన్న వాళ్ళైతే వచ్చారు, కానీ వాళ్ళు ఏం స్విచ్ వర్డ్ అవి తీసుకుంటాంలేండి తర్వాత అని ఫోన్ చేశారు, మళ్ళీ రాలేదు. సో జనరల్గా నా దగ్గరికి ఎవరు వస్తారు అంటే, మా అమ్మాయి కోపం వచ్చి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి, చెప్పబెట్టకుండా, మొబైల్ కూడా తీసుకెళ్ళలేదు, ఇలా వస్తూ ఉంటారు. ఒక 2 days అయింది, ఒక 1 week అయింది, ఓ 1 month 2 months అయింది, ఇంకా కొన్ని సంవత్సరాలు అయినా తప్పులేదు కదా. ఈ స్విచ్ వర్డ్ వాడడం వల్ల తప్పైతే లేదు. అయితే నేను ఇచ్చాను ఒకళ్ళకి స్విచ్ వర్డ్, వాళ్ళకి పని చేసింది వితిన్ 2-3 hours రిటర్న్ వచ్చేసారు. 2-3 hours అంటే మీరు స్విచ్ ఎప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళు ఇంట్లో నుంచి? అంటే మార్నింగ్ వెళ్ళారు, ఈవినింగ్ వరకు రావడం లేదు. మరి పిఎస్కి వెళ్ళాలి అంటే కష్టం కదా, అమ్మాయి కదా, అందులో వస్తుంది అంటే ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. ఇంకా సరే ఇది ఒక్కటి చదవండి చూద్దాము అని అన్నాను. నేను కూడా చదివాను, అబద్ధం ఎందుకు, నేను కూడా చదివాను రావాలి అని చెప్పి వచ్చేసారు. అట్లా భయం అనిపిస్తుంది కదా, ఫోన్ కూడా తీసుకెళ్ళలేదంటే ఎక్కడికి వెళ్ళారని భయం వేస్తుంది మనకి, ఎక్కడ ఎత్తకాలో తెలియదు మనకి, అవునా? ఫ్రెండ్స్ని ఎవరినైనా అడగగలుగుతాము, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు క్లోజ్గా, అంతకంటే ఉండరు కదా, అవునా? ఒక్కొక్కసారి నేను కూడా మొన్న పాప ఏం చేసింది, బర్త్డే రోజు కాలేజ్కి వెళ్ళింది, ఒక జోన్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ ఫోన్ అనేది దాన్ని ఏమంటారు, నెట్వర్క్ వెళ్ళడం లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది, అయితే నాట్ రీచబుల్ అని వస్తుంది. మా వారు ఫోన్ చేసి, పొద్దున్న నేను లేను, మా వారు ఫోన్ చేసి మైత్రి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే, నేను ఎక్కడో ఉన్నాను పెళ్ళిలో, ఈయన ఇక్కడ అన్నారు, రావడం లేదు నాకు, అందట్లేదని ఈయన కొంచెం కంగారు పడతారు పాపం వెంటనే. అని అంటే ఏం పర్వాలేదులేండి నేను చేస్తానని చెప్పి కాలేజ్కి ఫోన్ చేస్తే, మార్నింగ్ వచ్చింది కానీ వెళ్ళిందండి మళ్ళీ అంటే, ఇది మామూలుగా ఫ్రెండ్స్తో వెళ్ళింది, దానికి తెలియదు, చూసుకోలేదు ఏమో మరి. ఇక మాకైతే టెన్షన్, ఏమైంది ఫోను, అట్లా మనకు ఐడియా రాదు కదా, ఎందుకంటే ప్రతి చోట నెట్వర్క్ వస్తుంది, సముద్రంలో కూడా నెట్వర్క్ వస్తుందని చూపిస్తున్నారు కదా. మనకేమో భయం అనిపిస్తుంది కదా, నెట్వర్క్ రాకుండా ఉండదు కదా మనకి. అట్లా అప్పుడు నేను ఇది చదవడం, వితిన్ 15 minutes కాల్ చేశాను, బాగా తిట్టడం, ఎందుకట్లా ముందు చూసుకుంటూ ఉండాలి, ఫోను ఆన్ ఉందా లేదా, ఒక 15 నిమిషాలు ఫోన్, ఒక 2-3 గంటలు ఫోన్ ఏం రాలేదు అంటే చూసుకోవాలి. కాలేజ్లో అంటే క్లాసెస్లో పర్వాలేదు, బయటికి వెళ్ళినప్పుడు మాత్రము పిల్లలందరికీ చెప్తాను నేను ఈ విషయం. బయటికి వెళ్ళినప్పుడు మీ ఫోన్ 2-3 గంటలు మోగలేదు అనుకోండి, చూసుకోండి అసలు నెట్వర్క్ ఉందా లేదా, ఎవరో ఒకళ్ళు ఎందుకు మనకు ఫోన్ చేయరనే ఆలోచన మనకు ఉండాలి అని నేను చెప్తాను. అయితే ఇప్పుడు మనము ఇదేంటంటే, ఎవరైతే కోపంగా వెళ్ళిపోయారనో, లేకపోతే ఎవరి జాడ తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఈ స్విచ్ వర్డ్ తప్పకుండా ఉపయోగించుకోవచ్చు. సమ్హౌ ఫైండ్ రీచ్ అని ఆ పేరు, ఎవరైతే వ్యక్తి కనిపించట్లేదు ఆ వ్యక్తి పేరు నౌ డివైన్ థ్యాంక్స్. ఇప్పుడు డాష్ అని చెప్తాను నేను, ఆ వ్యక్తి పేరు బదులు డాష్ అని చెప్తాను, అక్కడ మీరు నింపుకోండి. సమ్హౌ ఫైండ్ రీచ్ డాష్ నౌ డివైన్ థ్యాంక్స్. ఎలాగోలాగా వాళ్ళని కనిపెట్టాలి అని భగవంతుడిని అడుగుతున్నాము, థ్యాంక్స్ కూడా చెప్పేస్తున్నాం, వచ్చేసారు ఇంటికి అని చెప్పి, అంత నిగూఢ అర్థం ఉంది అందులో, అవునా? అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే, మనకి వస్తువు కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి అంటే బంగారం పోయింది, సమ్హౌ ఫైండ్ రీచ్ గోల్డ్ రింగ్ అనుకోండి, గోల్డ్ రింగ్ నౌ డివైన్ థ్యాంక్స్ అనేది
కంపల్సరీగా చదవండి. ఎన్నిసార్లు తప్పకుండా చదవాలి మేడం? 28 టైమ్స్. కొంచెం తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా చదువుకోవడమే. ఇంకా తప్పకుండా దొరుకుతుంది. తప్పకుండా వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తారు. ఎందుకు వస్తారు అని చాలా మంది అడగచ్చు. మన మన ఆలోచన వాళ్ళు వస్తే బాగుండు అనేది ఆలోచన ఉంటుంది కదా, అది భగవంతుడు ప్రేరేపింపజేస్తాడు. మనం అడుగుతున్నాం కదా డివైన్ని, సుప్రీం పవర్ని అడుగుతున్నాం కదా, ఎలా అయినా సరే తీసుకుందా, ఎలా అయినా సరే తీసుకుందా అంటే ఆ చేతనం అనేది కలిగిస్తాడు. ఇంటికి వెళ్ళిపోదాంలే, ఇంటికి వెళ్ళాక అప్పుడు గొడవ చూసుకుందాంలే అనేది ఆ మైండ్లో వచ్చేస్తుంది మనకి ఖచ్చితంగా. సో నేను చాలా మందికి యూజ్ చేశాను ఇట్లా. ఖచ్చితంగా పనికొస్తుంది. ఇప్పుడు మీరు పోయిన వస్తువు ద్రవ్యానికి సంబంధించి కూడా అన్నారు కాబట్టి అది ఏదైనా అవ్వచ్చు. మొబైల్ ఫోన్ అయితే మొబైల్ ఫోన్ అవ్వచ్చు. నేను కూడా మొబైల్ ఎక్కడో పెట్టి మర్చిపోతా. ఒక్కొక్కసారి కాల్స్ వస్తున్నాయని సైలెంట్ లో పెడతా, అప్పుడు దొరకదు. ఫైండ్ రీచ్ మై మొబైల్. ఫైండ్ రీచ్ అనుకుంటే ఏదైనా దొరుకుతుంది. ఇంకా కష్టంగా ఉంది అనుకుంటే సమ్హౌ ఫైండ్ రీచ్. ఆ పేరు నౌ డివైన్ థ్యాంక్స్ అన్నమాట. ఇంకా బాగా ఇప్పుడు మొన్న మా పాప బుక్ కనిపించట్లేదండి, కర్సివ్ రైటింగ్. ఫైండ్ రీచ్ అనుకున్నాను మమ్మీ, అయినా దొరకట్లేదండి. సమ్హౌ ఫైండ్ రీచ్ కర్సివ్ రైటింగ్ బుక్ నౌ డివైన్ థ్యాంక్స్ అనుకోమ్మా అన్న. నేను కూడా అనుకున్నా, కొనే బాధ తప్పింది నాకు కూడా. లేకపోతే ఇప్పుడు 4 రూల్ బుక్ తీసుకురా నాకు. ఈ బుకింగ్ అని మనము ఇంటికి వెళ్ళిపోయే విధానం కూడా మారింది కదా పద్మిని. ఇక్కడ బుక్ చేసుకోవడం, ఇంటికి డైరెక్ట్ గా దిగిపోవడం, ఏదో దారిలో వెళ్ళేటప్పుడు చేసుకునే పనులు తగ్గిపోయాయి ఇప్పుడు. అన్నిటికీ ప్రత్యేకంగా వెళ్ళి రావడమే. ఇదివరకు బయటకు వచ్చామంటే 4 పనులు చేసుకొని వెళ్ళేవాళ్ళం. బాబు ఆటో అబ్బాయిని కాస్త ఇక్కడ ఆపయ్యో 2 నిమిషాలు పని ఉందన్న చెప్పేవాడు. ఆగేవాడు. ఇప్పుడు అలా మనం తీసుకెళ్లి మన డెస్టినేషన్ లో ముందు మనం పడేస్తాడు కాబట్టి అట్లా. సో దొరికింది బుక్. నేను కూడా థ్యాంక్స్ యూనివర్స్ అని చెప్పాను. తప్పకుండా మనుషులకు కానీ వస్తువులకు కానీ తప్పకుండా యూజ్ అవుతుంది. దొరికేంత వరకు చదవండి, దొరికేంత వరకు చదవండి. పోయిందేం లేదు కదా. మీ నమ్మకం అనేది ఒకటి. మనం స్విచ్ వర్డ్ చదివిన తర్వాత ఫర్ సపోజ్ పని కాలేదు అనుకుందాం, కానీ మన నమ్మకంతో చదువుతున్నాం. ఆ నమ్మకం అనేది మనకి క్రెడిట్ బ్యాలెన్స్ లో ఉంటుంది. అది ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగిస్తాడు భగవంతుడు. మన నుంచి ఏది ఆయన ఊరికేనే కోరుకోడు, అది మాత్రం ఖచ్చితం. ఏదో టైంలో మనకి ఇస్తాడు ఖచ్చితంగా. చాలా మంది అంటారు మ్యారేజ్కి మేము ఇలా చేసాం అలా చేసాం, ఇలా పెళ్ళి కుదరలేదమ్మా, వాళ్ళు చెప్పిందంత చేసామంటే ఎక్కడికి పోదు. వాళ్ళు చెప్పిందంతా మీరు చేసినప్పుడు అది ఎక్కడ ఉండదు. పెట్టాడు బ్యాలెన్స్ లో చక్కగా, పొట్లీలో మూట కట్టి పెట్టాడు చక్కగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు కావాలి, ఇవ్వాల్సి వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాడు భగవంతుడు. మనం చేసింది ఎక్కడికి పోదు, మన అకౌంట్ లోనే ఉంటుంది. అది మంచి అయినా చెడైనా మన మీద ఆధారపడి ఉంటుంది. అది 100%. మీరు ఏది ఇస్తే వాట్ గివ్స్ అరౌండ్ దట్ కమ్స్ అరౌండ్ అని ఊరికే అనలేదు. సో చాలా చక్కటి రెమెడీ మేడం. అయితే త్రిసంధ్యలు చేయాలంటే మూడు పూట్ల చేయాలండి. కొంచెం ఎక్కువగా ఉంటే ఒక 1 or 2 times చదవండి. మంచి రావడం ముఖ్యం కదా మనకి, వస్తువు దొరకడం ముఖ్యం. దానికంటే కూడా మనుషుల మీద అయితే కొంచెం ఎక్కువగా చదవండి. చదివితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. పాపం ఎవరైతే రాశారో ఆ కమెంట్ రాసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలని నేను కూడా యూనివర్స్ ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. నమస్తే.